ఆడియన్స్ బంగారాలు కొంచెం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ చేతి నా వంట. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మైదాతో రోడ్ సైడ్ బండి మీద వేసేటువంటి చిట్టి చిట్టి పునుగులు అండి. మనం చూడండి, దీనికోసం ముందుగా ఒక కప్పు మైదా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకుందామండి. ఒకసారి విస్కర్ తీసుకొని ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనకు కొంచెం జారుడు కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు బాగా కలుపుకోవడం వల్ల మనకు కొంచెం ఫ్లఫీగా వస్తాయండి. చూడండి, ఇందులో ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటైనా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా చూపించిన విధంగా బాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని ఆలోపు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న సైజు వేసుకోవాలండి. మనం వంట సోడా వేసాం కాబట్టి మనకు కొంచెం పెద్దగా అవుతాయి. మంటని సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. చిన్న చిన్నవి కదా, ఎక్కువ కలర్ మారవు కదా పునుగులు అనేవి. మనకు కొంచెం కలర్ మారితే సరిపోతుంది. మంటని హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయి. ఈ విధంగా మనకు కడాయిలో పట్టేటివన్నీ వేసుకొని ఈ విధంగా కొంచెం కలర్ మారాక తీసేసుకోవచ్చు. చూడండి, మనకి బాగా చిన్న చిన్నగా ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి. ఎంతో సింపుల్గా రోడ్ సైడ్ బండి మీద దొరికేటువంటి చిన్న చిన్న చిట్టి పునుగులు చేసుకున్నాం కదా. దీన్ని కొబ్బరి చట్నీతో తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీకు కొబ్బరి చట్నీ రెసిపీ కావాలంటే అది కూడా ఈ ఛానల్లో చేసి చూపించాను, చూడండి. మీరు చిన్నపిల్లలు సాయంత్రం వచ్చే టైంకి ఇవి స్నాక్స్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.